వెల్కమ్ టు రామ్జే వెబ్. నేను మీ రామ్మోహన్. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరొకరికి ఉపయోగపడుతుంది అనుకున్నట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను రూపొందించబోయేటటువంటి తదుపరి వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే బెల్ సింబల్ పైన క్లిక్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే, విద్యాప్రవేశం ప్రాజెక్ట్ పాఠశాల ప్రధానోపాధ్యాయుల నివేదిక తయారీ దీక్ష యాప్లో ప్రాజెక్ట్ని ఫైనల్ సబ్మిట్ చేసే విధానాన్ని ఇక్కడ మనం తెలుసుకోబోతున్నాం. ఈ ప్రాజెక్ట్ని ఫైనల్ సబ్మిట్ చేసేందుకు చివరి తేదీ 20/7/2024గా తెలియజేశారు. అయితే స్టేట్ అఫీషియల్స్ చెప్పిన దాని ప్రకారం 19వ తేదీ మధ్యాహ్నం నుంచి మనం ఈ ప్రాజెక్ట్ని సబ్మిట్ చేయొచ్చు. కనుక ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా దీన్ని గమనించాలి. అయితే విద్యాప్రవేశం పాఠశాల నాయకులు 2లో మనం 2 అంశాలు గతంలో మాట్లాడుకున్నాం. అందులో మొదటి అంశం జూలై 1 నుంచి 15వ తేదీ వరకు కూడా వర్కింగ్ కమిటీస్ నిర్వహించినటువంటి కార్యకలాపాలన్నింటినీ కూడా మనం ఒక డాక్యుమెంటేషన్ రూపంలో ఇక్కడ సబ్మిట్ చేసాం. అయితే ఈ సబ్మిషన్ అనేది 15/7/2024 నాటికి మనం సబ్మిట్ చేసి ఉండాలి. అయితే ఈ ఫైనల్ సబ్మిషన్, ఈ ప్రాజెక్ట్ ఫైనల్ సబ్మిషన్ ఇంకా కాలేదు కనుక ఈ మొదటి అంశం మళ్ళీ మనం ఎవరైతే ఇంకా సబ్మిట్ చేయని వాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ అంశాన్ని మనం సబ్మిట్ చేసుకోవచ్చు. అయితే ఇది సబ్మిట్ చేసేందుకు మ్యాండేటరీలోకి వెళ్ళి అందులో స్టేటస్ని కంప్లీట్గా సెలెక్ట్ చేసుకొని అప్పుడు మనం రూపొందించుకున్నటువంటి డాక్యుమెంట్ని సబ్మిట్ చేయొచ్చు. అయితే ఈ విషయాన్ని మనం గత వీడియోలో మాట్లాడుకున్నాం. ఇప్పుడు కూడా చాలామంది ఇంకా సబ్మిట్ చేయని వాళ్ళు ఉన్నారు కనుక ఈ మొదటి అంశాల గురించి టూకీగా చెప్పుకొని ముందుకు వెళ్ళిపోదాం. డాక్యుమెంట్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. మా పాఠశాలను బేస్ చేసుకొని నేను ఒక నివేదికను తయారు చేశాను. దాంట్లో ఇట్లా పాఠశాల వివరాలు మరియు మనం ఎప్పుడైతే సబ్మిట్ చేస్తామో ఆ రోజు డేట్ 15/7/2024 విద్యాప్రవేశం నివేదిక అని హెడ్డింగ్ పెట్టుకొని మనం మండల స్థాయిలో 27/6/2024 తేదీన మండల ఎంఈఓ గారు నిర్వహించినటువంటి ట్రైనింగ్లో హెచ్ఎంగా మనం పాల్గొని విద్యాప్రవేశ కార్యక్రమం గురించి అవగాహన పొందామనే అంశం దగ్గర నుంచి మనం వర్కింగ్ కమిటీస్ రూపొందించుకునేంత వరకు కూడా మొదటి విభాగంగా మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ చూడండి, వర్కింగ్ కమిటీస్ ఏవైతే ఉండాలో అవన్నీ కూడా ఇక్కడ నేను మీకు గతంలో చెప్పాను. ఈ వర్కింగ్ కమిటీస్ ఏమేమి ఉంటాయి, వాళ్ళ యొక్క పనితీరు ఎలా ఉంటుంది, వాళ్ళ యొక్క కాల పరిమితి ఎలా ఉంటుందో ఇక్కడ ఇంతకుముందు మనం గతంలో వీడియోలో చర్చించాం. ఇంకా ఎవరైనా ఈ మొదటి అంశాన్ని సబ్మిట్ చేయని వాళ్ళు ఉన్నట్లయితే దీన్ని గమనించి త్వరగా సబ్మిట్ చేయండి. అయితే దీన్ని మనం ఈ 30/6/2024న పాఠశాల నాయకులు 1లో భాగంగా దీన్ని సబ్మిట్ చేసాం. అయితే అప్పుడు సబ్మిట్ చేయని వాళ్ళు కూడా ఈ నివేదికను ఒక 3 పేజెస్ రూపంలో మనం సబ్మిట్ చేయొచ్చు. అయితే జూలై 1 నుంచి 15వ తేదీ వరకు కూడా మనం కొన్ని కార్యకలాపాలు నిర్వహించాం. ఏదైతే వర్కింగ్ కమిటీస్ అనుకున్నామో ఆ వర్కింగ్ కమిటీస్ ఎన్రోల్మెంట్ పెంచేందుకు వారి పనిని మొదలుపెట్టాయని మనం ఇక్కడ ఒక పేజీ డాక్యుమెంటేషను రాసుకొని 15వ తేదీన సబ్మిట్ చేసాం. ఇది మొదటి అంశంగా. ఈ విషయాన్ని మనం గత వీడియోలో మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు మనం అప్లోడ్ చేసి ఫైనల్ సబ్మిషన్ చేయాల్సినటువంటి అంశం ఏంటి అంటే పాఠశాల నాయకులు 2లో 2వ అంశం. ఈ అంశాన్ని మనం గమనించినట్లయితే గత సంవత్సరం నుండి ఎన్రోల్మెంట్ పెరుగుదల శాతాన్ని లెక్కించండి మరియు జూలై 20 నాటికి నమోదు నివేదికను రూపొందించండి అన్నారు. సో మనం ఈ నివేదికను రూపొందించుకున్న తర్వాత దీక్ష యాప్లోకి వెళ్ళి ఇక్కడ చూపిస్తున్నట్లుగా మ్యాండేటరీలోకి వెళ్ళి స్టేటస్లో మనం కంప్లీటెడ్ అనే ఆప్షన్ని ఎంచుకోవాలి. ఎంచుకున్న తర్వాత డాక్యుమెంట్ని మనం సబ్మిట్ చేయాలి. డాక్యుమెంట్ సబ్మిట్ చేసేందుకు మనం ఆ అంశాన్ని మరొకసారి పరిశీలిద్దాం. గత సంవత్సరం నుండి ఎన్రోల్మెంట్ పెరుగుదల శాతాన్ని లెక్కించడం మరియు జూలై 20 నాటికి నమోదు నివేదికను రూపొందించడం. నేను ఈ 2 అంశాలని మిక్స్ చేసుకొని ఒక నివేదికను రూపొందించాను మా పాఠశాల బేస్ చేసుకొని. ఇది ఉపయోగపడుతుంది అనుకున్నట్లయితే ఈ విధంగా మీరు సబ్మిట్ చేయొచ్చు, లేకపోతే ఇంకా సమర్థవంతంగా మనం తయారు చేసుకొని సబ్మిట్ చేయొచ్చు. అయితే ఎగ్జాంపుల్గా మా పాఠశాల నేను తీసుకున్నాను. మండల్ ప్రజాపరిషత్ ప్రాథమిక పాఠశాల. ఇట్లా మా పాఠశాల డీటెయిల్స్ రాసుకుంటాం. నివేదికను 27/7/2024 మనం దీన్ని సబ్మిట్ చేయాలి కనుక తేదీ రాసుకుంటాం. నమోదు నివేదిక. ఇందులో ముఖ్యాంశాలు ఏంటంటే గత సంవత్సరం అనగా 2023/24 విద్యా సంవత్సరంలో మా పాఠశాల 242గా ఉంది. విద్యాప్రవేశ కార్యక్రమంలో నిర్దేశించుకున్నటువంటి లక్ష్యం అంటే రోల్ పరంగా మాట్లాడితే 270గా ఉంది. సో 5వ తరగతి పూర్తయిన విద్యార్థులు 56 మందిని మినహాయిస్తే
ఈ సంవత్సరం ప్రారంభానికి రోలు 186. అంటే మేము కొత్తగా విద్యార్థుల నమోదు లక్ష్యం 80 మందిగా మేము నిర్దేశించుకున్నాం. సో 27/2024 నాటికి నమోదైన కొత్త విద్యార్థులు 70 మంది ఉన్నారు మాకు. అనగా ప్రస్తుతం రోలు 256. ఇది కేవలం ఎగ్జాంపుల్ మాత్రమే మిత్రులారా. సో పెరుగుదల శాతం 256లో నుంచి 242 తీసేస్తే 14 మంది. పెరుగుదల శాతం మాకు 5.78% పెరిగింది. అయితే కొంతమంది మిత్రులు అడుగుతున్నది ఏంటంటే, సరే ఇక్కడ మీరు 70 మంది పెంచుకున్నారు కదా, మరి శాతం కూడా ఎక్కువ ఉండాలి కదా అంటారు. 5వ తరగతి మినహాయించి ఈ సంవత్సరం ప్రారంభానికి రోల్లో మనం గమనించినట్లయితే మనకు ఆ పర్సంటేజ్ ఎక్కువగా కనిపిస్తుంది. అయితే వాళ్ళు అడిగిన డేటా ప్రకారం మనం గత రోజులతో కంపేర్ చేయాలి కనుక మనం గత రోజుల కన్నా 14 మంది మాత్రమే మనం ఇంప్రూవ్ చేసుకున్నాం, ఎన్రోల్మెంట్ పెంచుకున్నాం. సో ఆ పెరుగుదల శాతం మాత్రమే మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాలి. అయితే కొంతమంది అడుగుతున్నారు ట్రైనింగ్స్లో వాటిలో ఏమడుగుతున్నారంటే, సార్ ఇప్పుడు మా ఊర్లో పిల్లలు లేరు, మేము నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాన్ని మేము చేరుకోలేకపోయాం, సో మాకు ఇంక్రీజ్ కాలేదు, మరి ఇంక్రీజ్ పర్సంటేజ్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఏం చేయాలి ఆ సందర్భంలో అని చాలామంది అడుగుతున్నారు. అయితే మనం ఈ పై వివరాలని రాసుకుంటాం. ఇలా కొత్తగా జాయిన్ అయినటువంటి విద్యార్థులు ఎంతమందో ఇక్కడ రాసి అక్కడ వరకు ఆపేస్తాం. అయితే కారణాలు కొంచెం మనం విశ్లేషించుకోవాలి. పెరుగుదలకు కారణాలు మౌలిక వసతులు, బాధ్యతాయుతమైనటువంటి ఉపాధ్యాయ బృందం, పీసీ, సమాజ భాగస్వామ్యం మరియు విద్యా ప్రవేశ కార్యక్రమాలు మాకు దోహదపడ్డాయని నేను ఇక్కడ మెన్షన్ చేశాను. అయితే మీరు పెరగకపోవడానికి కారణాలు కూడా మనం మెన్షన్ చేస్తే బాగుంటుంది. అంటే ఆ ఊళ్ళో ఉన్నటువంటి పిల్లలందరూ మన పాఠశాలలో ఉన్నారని, లేకపోతే ఇప్పటికే ఇతర పాఠశాలలో జాయిన్ అయ్యారని, మీకు కారణాలు ఏవైతే ఉంటాయో ఆ కారణాలు ఇక్కడ మెన్షన్ చేయండి మిత్రులారా. ఇప్పుడు మనం యాప్లోకి వెళ్దాం. ఈ దీక్షలో మనం లాగిన్ అయ్యి ఇక్కడ హోమ్ కనిపిస్తుంది. ఈ హోమ్లో ప్రోగ్రామ్స్, ప్రాజెక్ట్స్, అబ్జర్వేషన్స్ ఇవి మనకు కనిపిస్తాయి. అయితే ఈ ప్రోగ్రామ్స్లో మనం క్లిక్ చేసినట్లయితే విద్యా ప్రవేశం అని కనిపిస్తుంది. అందులో పాఠశాల నాయకులు 2 అంటుంది. సో ఇక్కడ మనకి 2 టాస్కులు ఉంటాయి. ఈ 2 టాస్కులు ఆల్రెడీ మనం 15వ తేదీ సబ్మిట్ చేసాం కాబట్టి 1/2 కంప్లీటెడ్గా మనకు చూపిస్తుంది. ఇప్పుడు టాస్క్ డీటెయిల్స్లోకి వెళ్తే ఇది ఆల్రెడీ మనం 15వ తేదీ సబ్మిట్ చేసాం. ఒకవేళ సబ్మిట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు దాన్ని సబ్మిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం రూపొందించుకున్నటువంటి డాక్యుమెంట్ మనం ఇక్కడ సబ్మిట్ చేయొచ్చు. మ్యాండేటరీలోకి వెళ్ళి ఇన్ ప్రోగ్రెస్ ఉన్న అంశాన్ని మనం కంప్లీట్గా క్లిక్ చేసుకొని యాడ్ ఫైల్స్లోకి వెళ్ళి మనం షేర్ ఆప్షన్ ఎంచుకొని ఇక్కడ కెమెరా, ఇమేజ్, వీడియో, ఫైల్స్ అండ్ లింక్స్ కనిపిస్తాయి. మన డాక్యుమెంట్ ఏ రూపంలో ఉందో ఆ రూపాన్ని మనం ఎంచుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫైల్స్లోకి వెళ్ళి నేను పీడిఎఫ్ రూపంలో ఉంది కనుక పీడిఎఫ్ని సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ మనకు కనిపిస్తాయి. అయితే ఇప్పుడు నేను సెలెక్ట్ చేయలేదు, ఎందుకంటే ఇది సబ్మిట్ చేయకూడదు కనుక ఇప్పుడు నేను సెలెక్ట్ చేయలేదు. 20వ తేదీ అంటే రేపు చేయాలి కనుక 20వ తేదీ చేయాలి కనుక నేను ఇంకా దీన్ని సెలెక్ట్ చేసుకోలేదు. సెలెక్ట్ చేసుకున్న వెంటనే మనం ఇక్కడ రిమార్క్స్ కూడా రాసుకోవచ్చు. ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ సర్వే అని. అయితే ఈ ప్రోగ్రామ్ సంబంధించి మీకు ఏది అనిపిస్తే అక్కడ మనం రాయొచ్చు. రాసిన తర్వాత అటాచ్ ఫైల్స్ అనగానే మనకి ఇది సబ్మిట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ప్రశ్నకు ఎదురుగా గ్రీన్ టిక్ వచ్చింది, అదేవిధంగా కింద కూడా కంప్లీట్ అని వచ్చింది. అయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసి మిత్రులారా, టు ఫినిష్ సబ్మిషన్ క్లిక్ ఆన్ సబ్మిట్ బటన్ అని ఉంది. ఇక్కడ సబ్మిట్ ఇంప్రూవ్మెంట్ మీద మనం క్లిక్ చేసినట్లయితే ఈ ఫైనల్ సబ్మిషన్ పూర్తవుతుంది. అప్పుడు మనకి కంగ్రాచులేషన్స్ యూ హ్యావ్ సబ్మిటెడ్ అనే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. అంతటితో మనకి సబ్మిషన్ పూర్తవుతుంది. ధన్యవాదాలు. అయితే చాలామంది